తెలంగాణ శాసనసభలో సమగ్ర కులగణన కోసం తీర్మానం చేయడం చారిత్రాత్మక ఘట్టమని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కులగణాలు చేయలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు పలకడం అభినందనీయమని, ఈ నిర్ణయం రాష్ట్రంలో ఉన్న అన్ని బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల వారు, అన్ని రాజకీయ నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇలా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఇది. ఎన్నో రోజుల సంధి, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అత్యధిక జనాభా కలిగిన కులాలు 136 ఈ దేశంలో ఉన్నాయి. ఇవాళ ఆనాటి స్వాతంత్ర నాయకులు, స్వాతంత్రం సాధించి పెట్టిన నాయకులు నిస్వార్థంగా ఈ దేశంలో ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి పేదవానికి రాజ్యాంగం ద్వారా సమానత్వం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల న్యాయం జరగాలి, సమానత్వంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందే అందుకు. కానీ వాళ్ళ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టితోనే అనుకోండి, భవిష్యత్తుకు అనుకోండి, అణగారిన కులాలను అణచివేత గురైతారు భవిష్యత్తులో అని చెప్పి ఆ వడ్రంగి, వడ్డెర, మంగలి, చాకలి మాట ఇవాళ మన ఏది మన మందులోళ్ళు, పూసలోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, దేవర జాతోళ్ళు, అంటే ఇన్ని జాతులు ఉన్నాయి. ఇంకా నాకు కూడా తెలియని జాతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇలా ప్రజాస్వామ్యంలో మనం అందరం అవకాశం ఇవ్వాలి. వాళ్ళ చిన్న జాతుల్లో కూడా రాజకీయ అవకాశం ఇవ్వాలి. నేను నిన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఏకగ్ర త్రివల్ అని చెప్పి జబ్బలు చాటుకుంటే కాదు, ప్రతిపక్షాలకు కూడా అడిగిన నేను, మీరు పార్టీలో కూడా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలను కూడా చెప్పడం జరిగింది. కుటుంబ పాలన కాదు, మీ కుటుంబాలలో 3-4 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఇలా సంచార జాతులు, ఇక వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ రాజకీయ నేపథ్యం, వాళ్ళకి రాజ్యాధికారానికి దూరం ఉన్నారు, ఇలా సంక్షేమానికి దూరం ఉన్నారు. అదే అడిగిన డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా అడిగినాం. నిజంగా ఆ జాతులకు అవకాశం కల్పించాలి. ఎవరన్నా ఉండని ఒక ప్రజలు ఇచ్చిన అవకాశం కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక అవకాశం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఆయన అయినందుకు ఇవాళ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం తీర్మానం చేసి ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేసిరు కాబట్టి దీన్ని చాలా సంతోషంగా స్వాగతిస్తున్నాం. మేము ఎప్పుడంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, ప్రతిపక్షాలకు, రాహుల్ గాంధీ గారు కూడా